కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. సింపుల్గా ఉంటాయి, స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వీడియో చూడండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అంటే గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సి అండ్ అదర్ ఎగ్జామ్స్లో ఏఎల్పి జేఈలో ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ వస్తాయి. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మన ప్రాబ్లం వెళ్ళే ముందు కొన్ని ఫార్ములా చూడండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజు, కాస్ట్ ప్రైజు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ అంటే కాస్ట్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇవి సిపి అంటే ఏం, కాస్ట్ ప్రైస్ 100 ఆల్వేస్గా పెట్టుకోవాలా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ది ఎస్పీ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఫైండ్ ది గెయిన్ పర్సంటేజ్ అన్నాడు, ప్రాఫిట్ అన్నాడు. ఏం లేదు, ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన విధంగా రాసుకుంటాం. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 1/3 సిపి అన్నప్పుడు మన ఈ వాల్యూ ఏమవుతుందంటే 4/3గా అవుతుంది. నెక్స్ట్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 4/3 సిపి. ఎస్పీ సిపి యొక్క వాల్యూస్ వచ్చినాయి, 4/3 వచ్చినాయి. ప్రాఫిట్ కనుక అన్నాము కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, 4 - 3 చేస్తే 1%. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, 1/3 ఇంటూ 10 33/1/3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు మీడియం వాళ్ళకి ఉంది, చూసుకోండి. ఎక్కువ టైం అవుతుందని నేను చెప్పడం లేదు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎస్పీఎఫ్ ఫ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 9 2/3 ఇట్స్ సిపి. ఫైండ్ ది ప్రాఫిట్ బై. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి కామెంట్ చేయండి మీరే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్యాన్ వాజ్ సోల్డ్ బై 3600 at loss of 4%. What would be the gain loss percentage? It was sold for 4200 వాడు 365తో పెడితే లాస్ 4% వచ్చింది. 4200 అనేది ఎంత పర్సెంటేజ్ అన్నాడు. మనకి 100% కాస్ట్ కదా. ఎస్పీ అంటే 4% లాస్ అయినాడు. ఇప్పుడు 100% కనుక్కోవాలి మనం. వాడు ఏమి ఇచ్చాడు, 96% తీసుకొని 3600 ఇచ్చినాడు. మనకి 4200 ఎంతో కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ సర్టైన్ అమౌంట్ ఆఫ్ దీపికా సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 10%. బై సెల్లింగ్ ఆఫ్ సేమ్ వాచ్ ఆఫ్ 140 more she would give 4%. వాట్ వాజ్ ది కాస్ట్ ఆఫ్ ది వాచ్ అంటే 100% కనుక్కోమంటున్నాడు. తెలుగు మీడియంగా ఉంది, మీరు చదువుకోండి. ఇలా వచ్చినాడు అనుకో, మోర్ అని ఇచ్చి లాసు గెయిన్ అని ఇలా ఇచ్చినాడు అనుకో, కాన్సెప్ట్ సింపుల్, ఏం లేదు. లాస్ వస్తే సబ్ట్రాక్షన్ చేయండి, లాస్ ప్రాఫిట్ వచ్చింటే యాడ్ చేయండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినాడు, లాసు ప్రాఫిట్ ఇచ్చినాడు కాబట్టి 10 + 4 14%. 14% ఈజ్ ఈక్వల్ టు 140 అయితే 100% కనుక్కోమన్నాడు. అప్పుడు 1000 వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా అడుగుతాడు. ఏ వెండర్ బైస్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ బనానాస్ అట్ 8 pieces for 5 and సేల్స్ ఆర్ ది 5 pieces for 8 rupees. వాట్ విల్ బి ది పర్సంటేజ్? ఏం లేదు, సింపుల్గా కాస్ట్ ప్రైస్ ఏంటన్నాడు, 8 ఈజ్ ఈక్వల్ టు 5 బనానాస్ అన్నాడు. నెక్స్ట్ ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 8 64, 5 5 25 అంటే 25 సిపి, 64 అనేది ఎస్పీ. నెక్స్ట్ ప్రాఫిట్ అంటే మనకేమి, ఎస్పీ మైనస్ సిపి 39. తర్వాత ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై 40% ఇంటూ వేస్తే 39 25 ఇస్తే క్యాన్సిలేషన్ చేస్తే 156%. అదే నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్రూట్ వెండర్ బ్రాట్ 800 apples for 34,800. He spends 3,800 on transport. How much should each to get a profit of 10 rupees on each? జస్ట్ ఏం లేదు, మొత్తం యాపిల్స్ 800 ఉన్నాయి, కాస్ట్ 34,500 ఉంది, ట్రాన్స్పోర్ట్కి మొత్తం పోయింది. మనకు కనుక్కోమని ప్రాఫిట్ కనుక్కోమంటే ఈచ్ యాపిల్ పైన మెయిన్గా మనకి ఏంటి 34,800 3800 మొత్తం కూడితే ఎంత టోటల్
38,600 బై 800 క్యాన్సిలేషన్ చేస్తే 48.25 వస్తుంది. మనకి ఈచ్ 10 రూపీస్ అన్నాడు కాబట్టి దాన్ని యాడ్ చేసి 58. ఓకే, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ ఆల్.